స్కిన్ కేర్ రొటీన్ నా రియల్ లైఫ్ లో ఫాలో అయ్యా ఇవన్నిటికి ఒక పులి స్టాప్ ఇస్తుంది అనమాట. స్కిన్ కి పడుతుందా లేదా ఇవన్నీ క్వశ్చన్స్ ఆర్ బెస్ట్ అనమాట. ఇన్ ఫ్యూచర్ కూడా స్కిన్ అనేది ఈజీగా త్వరగా దీని అడ్వాంటేజ్ థింగ్ ఏంటంటే దీని అవైలబిలిటీలో ఉంటుంది. బెటర్ టు అవాయిడ్ దోస్ ఆల్ స్టఫ్ అండ్ సిట్రిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నాను. ఐఎమ్ జెన్యూన్ కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వాస్వి. నేనైతే సూపర్ కూల్ గా ఉన్నాను, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నారు అనమాట. టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ చాలా 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 మీరు నా ఛానల్లో ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే టుడే ఐఎమ్ గోనా షేర్ మై స్కిన్ సీక్రెట్. నా గ్లోయింగ్ స్కిన్ కి బిహైండ్ సీక్రెట్ ఏంటో అది మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందరికి ఇలా నేను వచ్చేసాను అనమాట. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, నా స్కిన్ సీక్రెట్ బిహైండ్ ఏంటో అది మీ అందరికి ఇప్పుడు చెప్పేస్తాను. యాక్చువల్లీ నేను ఈ వీడియో ముందే షూట్ చేసి పెట్టాను, బట్ when I'm editing that video I observe one point ఏంటంటే అన్ని పాయింట్స్ నేను క్లియర్ చేసినట్టు నాకు అనిపించలేదు అనమాట. అందుకే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ 1 వీక్ గ్యాప్ వచ్చేసింది. వీడియో అంతా మళ్ళీ రీషూట్ చేయడానికి నాకు టైం దొరకలేదు. సో ఇప్పుడు దొరికింది. హియర్ ఐ యామ్. నేను చెప్పేది చాలా సోదిగా అనిపించచ్చు బికాస్ ఈ వీడియో కొంచెం లెందీగా ఉండబోతుంది. కానీ లెందీలో నేను చాలా ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఆల్ మై ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట దీంట్లో. సో ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ అండ్ డోంట్ స్కిప్ ఇన్ బిట్వీన్. రొటీన్ వచ్చేసరికి ఎవరికైనా స్కిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్ లో. బికాస్ మనం ఇప్పుడు కనుక కేర్ తీసుకుంటే ఇన్ ఫ్యూచర్ కూడా స్కిన్ అనేది ఈజీగా త్వరగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అది ఎవరికైనా అవ్వచ్చు అండి, చిన్నపిల్లలకైనా అవ్వచ్చు, పెద్ద పిల్లలకైనా, ఎవరికైనా స్కిన్ అనేది చాలా గ్లోగా నీట్ గా వితౌట్ ఎనీ డార్క్ సర్కిల్స్, పింపుల్స్ ఏవి లేకుండా ఉండాలంటే చాలా మందికి ఉంటుంది అది అలానే. కానీ నేను ఇప్పుడు ఈ స్కిన్ కేర్ పౌడర్ షేర్ చేసుకుంటున్నాను కదా, ఇవన్నిటికి ఒక పులి స్టాప్ ఇస్తుంది అనమాట. మన డార్క్ సర్కిల్స్ కి, యాక్ని ప్రాబ్లమ్స్ కి, పింపుల్స్ కి అన్నిటికి ఈ పౌడర్ అనేది పులి స్టాప్ ఇస్తుంది. అలా ఇంకా స్కిన్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని అలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఏంటంటే యాక్ని ప్రాబ్లమ్స్, పింపుల్స్, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్, వైట్ రావడం, స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయి పగిలిపోవడం అలా ఉంటాయి అనమాట. అవన్నీ ప్రాబ్లమ్స్ ని మనం రిజాల్వ్ చేసి ఒక బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ యూజింగ్ న్యాచురల్ ప్రోడక్ట్స్. నేను చెప్పే ప్రోడక్టే బెటర్ అని మాత్రం నేను 100% గా చెప్పాను. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఎనీ స్కిన్ కేర్, అదర్ టైప్ ఆఫ్ స్కిన్ కేర్ రొటీన్, ప్లీజ్ డూ మీరు కంటిన్యూ చేయండి. ఇఫ్ యు ఆర్ న్యూ టు ఫాలో, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కొత్తగా స్కిన్ ని కొంచెం కేర్ తీసుకుందాం అని అనుకుంటున్నారంటే ఈ వీడియోలో ఉన్న స్కిన్ కేర్ రొటీన్ ని మీ లైఫ్ లో గానా ఒక పార్ట్ చేసుకుంటే గానా బెటర్ 100% రిజల్ట్స్ వస్తాయి. నా స్కిన్ కేర్ సీక్రెట్ ఇప్పుడు నేను చెప్పేస్తాను అనమాట. ఇంతవరకు కొంచెం మీరు కూడా ఏంటబ్బా ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు స్టార్ట్ చేసేది అనుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను. ద ఫస్ట్ మెయిన్ ప్రోడక్ట్ విచ్ ఐఎమ్ గోనా యూజ్ ఇన్ ద స్కిన్ కేర్ ఈజ్ ఏంటంటే ఓట్స్ అనేది మనకి హెల్త్ పరంగా ఎంత ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ స్కిన్ ఆల్సో. ఓట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ అన్ క్లెన్జింగ్ ప్రోడక్ట్ ఫర్ అవర్ స్కిన్ అనమాట. like CTM process ఉంటుంది. I think most of the people know the CTM process. CTM is nothing but cleansing, toning and moisturizing. These three process some people will follow in their daily life. వాళ్ళ రొటీన్ లో ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు, కానీ నేను మాత్రం అంత ఫాలో అవ్వను ఆ ప్రాసెస్. బట్ ఈ పౌడర్ లో ఐ కవర్ ఆల్ ద CTM థింగ్స్ అనమాట. లైక్ క్లెన్జింగ్ కానీ, టోనింగ్ కానీ, మాయిశ్చరైజింగ్ కానీ అన్ని పౌడర్ లో మిక్స్ అయి ఉంటది. సో మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ బయట కొని ఒకటి మాయిశ్చరైజింగ్ ఒక ప్రోడక్ట్, క్లెన్జింగ్ ఒకటి, అది మళ్ళీ మన స్కిన్ కి పడుతుందా లేదా ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి మన మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో దానికి బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి మనం న్యాచురల్ గా ఇంట్లో బెటర్ గా రెడీ చేసుకున్న పౌడర్. నేను పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి మర్చిపోతాను అని చెప్పేసి అది లిటరల్లీ రోట్ అనమాట. చూడండి ఎన్ని పేజెస్ రాసాను, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఎందుకంటే ఇది వర్త్ కాబట్టి నేను ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్ చేసి నేను ఇన్ని రోజులు ఆగి ఈ స్కిన్ కేర్ అనేది మీకు చూపిస్తున్నాను. సో మీరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నేను ఇందాకనే చెప్పినట్టు ఓట్స్ కదా, ఓట్స్ ఇస్ బెటర్ యాక్సెస్ అండ్ క్లెన్జింగ్ ప్రోడక్ట్ ఫర్ అవర్ స్కిన్ అనమాట. ఇప్పుడు ఓట్స్ గురించి ఇన్ డీటెయిల్ గా చెప్తాను, దాని అదర్ అడ్వాంటేజెస్ ఏంటో.
ఈజ్ ఆల్సో బెస్ట్ ఫర్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, కొంతమందికి దురద పెడుతూ ఉంటుంది స్కిన్ మీద, కొంచెం ర్యాషెస్ వస్తాయి. మనం అలా స్కిన్ ని బాగా డ్యామేజ్ చేస్తే కన్నా కొంచెం ర్యాషెస్ కూడా వస్తాయి అనమాట. ఆ ర్యాషెస్ అన్నిటిని మనం ఓవర్కమ్ చేసి బెటర్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట ఓట్స్ అనేది. సో కంపల్సరీ ఇది ఒక ప్రోడక్ట్ నా పౌడర్ లో, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ గురించి నేను చెప్తాను. నెక్స్ట్ ద సెకండ్ ప్రోడక్ట్ విచ్ ఐఎమ్ యూజింగ్ ఇన్ మై స్కిన్ కేర్ ప్రోడక్ట్, ఇన్ మై స్కిన్ కేర్ పౌడర్ వచ్చేసి దట్ ఈస్ ఆల్మండ్స్. ఆల్మండ్స్ ఈజ్ నథింగ్ బట్ బాదం పప్పు. బాదం పప్పు మన హెల్త్ కి కూడా చాలా మంచిది, యాజ్ వెల్ యాజ్ మనం ఈ స్కిన్ కేర్ పౌడర్ లో కన్నా వాడితే ఇట్ ఈస్ ఆల్సో బెస్ట్ అనమాట. ఆల్మండ్స్ ఏం చేస్తుందంటే స్కిన్ కి ఒక నారిషింగ్ గ్లో ఇస్తుంది అనమాట ఆల్మండ్స్ అనేది స్కిన్ కి, అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ విటమిన్ ఈ. ఆల్మండ్స్ విటమిన్ ఈ విచ్ ఇస్ వెరీ 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 గుడ్ ఫర్ అవర్ స్కిన్. వన్ ఈజ్ దట్ ఈస్ శనగపప్పు అనమాట. శనగపప్పు చాలా మంచిది మన ఇండియన్ స్కిన్ కి అయితే, ఇట్స్ బెటర్ అనమాట. మనం ఏదైనా కానివ్వండి, చిన్నప్పటి నుంచి మనం పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు దట్ శనగపిండిలో పసుపు ఆరెల్స్ పాలు లైక్ పెరుగు ఏదో ఒకటి అలా అప్లై చేసుకోండి, ఫేస్ కి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అని చెప్పేస్తారు కదా. ఆ శనగపప్పును కూడా కొంచెం ఇంగ్రీడియంట్, కొంచెం క్వాంటిటీ నేను ఇందులో ఈ పౌడర్ లో మిక్స్ చేస్తాను. క్వాంటిటీస్ అని నేను మొత్తం ప్రాసెస్ చేస్తాను కదా ఆ పౌడర్ ప్రిపరేషన్ లో, అప్పుడు ఇన్ డీటెయిల్ గా చెప్తాను. ఇప్పుడైతే నేను యూజెస్ ఏంటి, ప్రాన్స్ ఏంటి, కార్న్స్ ఏంటి అన్ని చెప్పేస్తాను అనమాట. ఇప్పుడు ఈ ప్రెసెంట్ వచ్చేసి గ్రీన్ గ్రామ్ అంటే పెసలు. ఏంటప్ప పప్పులే చెప్తుంది అని అనుకోకండి, పెసలు కూడా చాలా మంచిది. నాకు ఫస్ట్ ఒక స్ట్రైక్ అయి ఉండేదన్నమాట క్వశ్చన్ మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది, ఏంటంటే ఈజ్ ఇట్ రియల్లీ గుడ్ ఫర్ స్కిన్ అని ఒక క్వశ్చన్ ఉండేదన్నమాట నాకు కూడా. బట్ లేటర్ ఆన్ ఐ కమ్ టు నో దట్ ఇట్స్ వెరీ 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 బెస్ట్ అనమాట గ్రీన్ గ్రామ్ అనేది మన స్కిన్ కి. ఒక మెయిన్ అడ్వాంటేజ్ థింగ్ ఏంటంటే దీంట్లో విటమిన్ ఈ అండ్ విటమిన్ సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన డ్యామేజ్డ్ స్కిన్ ని రిపేర్ చేస్తుంది. ఏంటి అంటే గ్రీన్ గ్రామ్ డ్యామేజ్డ్ స్కిన్ అంటే సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫర్ ద స్కిన్. ఎందుకంటే మార్నింగ్ నుంచి వీళ్ళు యాక్టర్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ ఏం చేస్తారంటే మార్నింగ్ నుంచి వాళ్ళ ఫేస్ కి మొత్తం మేకప్ పెట్టుకొని ఉంటారు. ఆ మేకప్ ప్రోడక్ట్స్ అనేది కొంతమందికి సెట్ అవ్వచ్చు, కొంతమందికి సెట్ అవ్వకపోతుండొచ్చు. అలా అవ్వకపోయిన వాళ్ళకి స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్డ్ అయిపోతుంది అనమాట. పోర్స్ అనేవి మన స్కిన్ లో ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. అవన్నీ క్లోజ్ చేయాలి అని అంటే గ్రీన్ గ్రామ్ ఇస్ బెస్ట్ అనమాట. వచ్చేసి రెడ్ గ్రామ్, ఎర్రపప్పు అంటారు కదా అది. ఆ ఎర్రపప్పు ఏం చేస్తుంది అంటే మన బాడీకి స్క్రబ్ లాగా, బెటర్ స్క్రబ్ అంటే మనకు తెలుసు కదా, ఏదైనా కానీ డర్ట్ కానీ అలా ఉంటే స్క్రబ్ మనం యూజ్ చేసి దాన్ని మొత్తం రిమూవ్ చేసేస్తాం అనమాట. సో రెడ్ గ్రామ్ ఇస్ ద బెస్ట్ థింగ్ లైక్ స్క్రబ్ ఏజెంట్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రెడ్ గ్రామ్ లో ఉన్న యూసేజ్ ఏంటంటే మన స్కిన్ మీద ట్యాన్ వస్తుంది కదా, లైక్ మనం ఎండలో వెళ్ళేసి వచ్చిన తర్వాత ట్యాన్ అనేది ఉంటుంది. ఆ ట్యాన్ రిమూవల్ కి మనం బెస్ట్ ఏంటి అంటే రెడ్ గ్రామ్ అనమాట. థింగ్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్. ఆరెంజ్ పీల్ పౌడర్ ఏంటంటే మనం ఆరెంజెస్ తింటాం కదా, ఆ తొక్కను అలా పడేయకుండా కొంచెం సన్ లో ఎండబెట్టుకొని అది స్టోర్ చేసుకుంటే మన బెటర్ స్కిన్ అనమాట, బెటర్ స్కిన్ అవుట్పుట్ ఇస్తుంది. ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మనం ఆన్లైన్ లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, కానీ బెటర్ మీరు ఇంట్లో న్యాచురల్ గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా సజెషన్ ఇది, పర్సనల్ గా నేను చెప్తున్నాను. పీల్ పౌడర్ అనేది మనకి ఆన్లైన్ అవైలబిలిటీలో ఉంటుంది. బెటర్ టు అవాయిడ్ దోస్ ఆల్ స్టఫ్ అండ్ డూ హోమ్ మేడ్ అనమాట. ఆరెంజ్ పీల్ పౌడర్ ఇంకోటి అంటే యాక్నీ ప్రాబ్లమ్స్ కి బెటర్ సొల్యూషన్ ఇస్తుంది. యాక్నీ ప్రాబ్లమ్స్ ఇస్ నథింగ్ బట్ కొంతమందికి రెడ్డిష్ పింపుల్స్ అనేవి చీక్స్ మీద ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అవన్నిటికీ సొల్యూషన్ ఇస్తుంది ఏంటంటే ఆరెంజ్ పీల్ పౌడర్. అండ్ ఇట్ ఈస్ హై ఇన్ విటమిన్ సి. విటమిన్ సి ఇస్ నథింగ్ బట్ ఇట్ హ్యాస్ అండ్ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ ఆల్సో ఇస్ బెస్ట్ ఫర్ మన స్కిన్. కాబట్టి ఆరెంజ్ పీల్ పౌడర్ కొంచెం క్వాంటిటీ ఇందులో మిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రోజ్ పెటల్ పౌడర్ అనమాట, డ్రై రోజ్ పెటల్స్. అది కూడా ఆన్లైన్ లో అవైలబిలిటీలో ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను కదా, మై సజెషన్ ఈజ్ టు బెటర్ అవాయిడ్ దోస్ ఆల్ ఆన్లైన్ అండ్ డూ ఇట్ ఇన్ యువర్ హోమ్. సో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. డ్రై రోజ్ పెటల్స్, మనం రోజ్ ఫ్లవర్స్ అనేవి మనం బై చేస్తాం కదా, బయట కొనుక్కుంటాము. అవి కొంచెం ఎండలో పెట్టేసి ఆ రెక్కలు ఉంటాయి కదా, అవి మనం మిక్సీలో పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేంటంటే టోనింగ్. నేను చెప్పా కదా సిటిఎం ప్రాసెస్ లో ఒకటి క్లెన్జింగ్ అయిపోయింది, మాయిశ్చరైజింగ్ నేను చెప్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ కి యూజ్ అవుతుంది. టోనింగ్ వచ్చేసి ఈ రోజ్ పెటల్స్ అనమాట. మనం గులాబరీ అవన్నీ వాడుతూ ఉంటాము. లేటర్ ఆన్ ఐ కమ్ టు నో దట్ ఇట్స్ బెటర్ టు డూ హోమ్ మేడ్ అని చెప్పేసి నేను గులాబరీది కూడా అవాయిడ్ చేసేసి ఇంట్లోనే రోజ్ వాటర్ అనేది నేను ప్రిపేర్ చేసుకొని ఫేస్ కి అప్లై చేస్తున్నాను. దిస్ ఈస్ వన్ మోర్ ప్రోడక్ట్ విచ్ ఈస్ ఆల్సో న్యాచురల్.
విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద ఆన్లైన్. ఇది పక్కా న్యాచురల్ అనిపించింది కాబట్టి నేను ఆన్లైన్ లో బుక్ చేశాను, ఆన్లైన్ లో కొన్నాను అనమాట. ఏంటంటే దిట్ ఈస్ శుభ్ర బాత్ పౌడర్. ఐ విల్ బి పోస్టింగ్ దిస్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ లింక్ నేను పెడతాను, మీరు వెళ్ళి బై చేసుకోండి. ఇది ఎక్కువ అఫోర్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ 30 రూపీస్ అనమాట. ఇది మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది, మీరు కొనుక్కోండి. ఈ పౌడర్ తో మనం మిగతా పౌడర్స్ అన్ని మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆ మిక్సింగ్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అదంతా చెప్పేస్తాను. బట్ కమింగ్ టు దిస్ ప్రోడక్ట్, ఇదేంటంటే మన స్కిన్ కి ఇన్ కేస్ ఇది ఏంటంటే ఒక అడిషనల్ ప్రోడక్ట్ లాగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సమ్ పీపుల్ విల్ బి బిజీ ఇన్ దేర్ వర్కింగ్ షెడ్యూల్, వాళ్ళకి ఈ పౌడర్ ఇదంతా చేసుకోవడం కొంచెం టైం కుదరదు, టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఇది జస్ట్ వాళ్ళు వాటర్ లో మిక్స్ చేసుకొని నాట్ ఓన్లీ ఫర్ ఫేస్ స్కిన్ అనమాట, బాడీ కూడా చాలా మంచిది. కాబట్టి వాళ్ళకి ఇది చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ నాట్ అవైలబుల్ టు డూ దోస్ ఆల్ స్టఫ్ అని చెప్తే ఇది మీరు ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది, ఆన్లైన్ లో కొనుక్కొని మీరు కొనుక్కొని వాడేయచ్చు అనమాట. నా ఎక్స్ప్లెనేషన్ అంతా ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఒకసారి మళ్ళీ రీక్యాప్ ఏంటంటే ఐఎమ్ యూజింగ్ ఆల్ విటమిన్ ఈ, విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో రిసాల్వ్స్ ఆర్ యాక్నీ ప్రాబ్లమ్స్, పింపుల్స్ అండ్ డార్క్ సర్కిల్స్, డార్క్ స్కిన్. ఏది ఉన్నా కూడా అన్ని ఈ ప్రోడక్ట్స్ లో నేనైతే ఇంతకుముందు ఏవైతే చెప్పానో ఆ ప్రోడక్ట్స్ అన్నిట్లో ఒక్కొక్క యూజ్ ఉందన్నమాట. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ఎనీ ప్రోడక్ట్. ఇంకెందుకు లేట్, ఇప్పుడు ఆ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. యా గాయ్స్, ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇదైతే నాది పాత ముందు బాక్స్ అనమాట, ఇందాక చూసింది మీరు. ఇప్పుడైతే శుభ్ర బాత్ పౌడర్, యాక్చువల్గా నేను శాండిల్ ఇంకా రోజ్ ఆర్డర్ చేశాను. యూ విష్ యూ కెన్ ఆర్డర్ ఎనీథింగ్. అండ్ ఓట్స్, పెసరపప్పు అండ్ ఆరెంజెస్ చెప్పారు కదా, పీల్, అండ్ శనగపప్పు, రోజ్ పెటల్స్ ఉన్నాయి, ఇంకా రెడ్ గ్రామ్, ఎర్రపప్పు అండ్ ఆల్మండ్స్. మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీ, కొంచెం ఎక్కువైనా పర్లేదు, చూసి తీసుకోండి. నేనైతే 2 ఆర్డర్ చేశాను శుభ్ర బాత్ పౌడర్. మీరు ఇన్ కేస్ మీకు ఇఫ్ యూ వాంట్ 1 అనమాట మీరు కొనచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఆల్ ఫ్యాన్సీ స్టోర్స్లో ఒక్కసారి మీరు అడగండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మేము పెసరపప్పు, శనగపప్పు అండ్ రెడ్ గ్రామ్స్ అన్నీ వేసేసామన్నమాట. అన్ని పప్పులు వేసిన తర్వాత అవి ఒక్కొక్కటి అలా విరగొట్టుకుంటా వేస్తే ఏంటంటే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది, మనకి పౌడర్ అనేది ఫైన్ అవుతుంది అనమాట. ఆరెంజెస్ పీల్ అనేది అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఇవన్నీ డ్రైలో ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ సన్ రైస్ కన్నా మన చేసే పౌడర్కి, మన పప్పులకి, అవన్నిటికీ కన్నా అబ్జర్వ్ చేసే సన్ రైస్ చాలా బాగుంటుంది. మిక్సీ పట్టేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఏంటంటే అది ఫైన్గా గ్రైండ్ అయిందా లేదా అని చెప్పేసి. తర్వాత ఓట్స్ యాడ్ చేసాం, రోజ్ పెటల్స్ అండ్ ఆల్మండ్స్ యాడ్ చేసాం. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత మీరు చూడండి, మీకు లైక్ 1 టైం గ్రైండ్ చేయాలా, 2 టైమ్స్ డబల్ టైం గ్రైండ్ చేయాలా, ఇట్ డిపెండ్స్ అపాన్ ద జార్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ థింగ్, శుభ్ర బాత్ పౌడర్ అనేది ఒక్కసారి మళ్ళీ దాంట్లో మిక్స్ చేసి ఒకసారి మిక్సీ పట్టేస్తే మొత్తం బాగా మిక్స్ అవుతుంది అనమాట. ఇంతకు ముందు యాడ్ చేసిన ఐటమ్స్ అండ్ ఈ బాత్ పౌడర్. తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో మనం ఇది కన్నా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు అవైలబిలిటీలో లేకపోతే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. చాలా 6 months వరకు మీరు వాడచ్చు అనమాట ఈ పౌడర్ అన్ని. ఇలా వచ్చింది. ఈ పౌడర్ ని నేను ఇప్పుడు ఒక సపరేట్ బౌల్లో మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసేస్తాను. చూడండి, అది కూడా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. అండ్ ద ప్రోడక్ట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు మిక్స్ ఇన్ దిస్ వెన్ ఐఎమ్ అప్లయింగ్ ఆన్ మై ఫేస్ ఏంటంటే, నేను అలోవెరా జెల్ వాడుతున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా వాడచ్చు. లైక్ పాలు అయినా మిక్స్ చేసుకోవచ్చు, కర్డ్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ ఆల్రెడీ మనం రోజ్ పెటల్స్ యూజ్ చేసాం కాబట్టి అంత అవసరం లేదు. బట్ అలోవెరా జెల్ అనేది నా ఫేస్ కి బాగా పడుతుందని చెప్పి నేను పతాంజలి వారది. ఇట్ యు విష్ యూ కెన్ ఏమంటారు, ఏదైనా వాడచ్చు. ఆన్లైన్ అయినా ప్రోడక్ట్ లైక్ పతాంజలి కానీ ఏదైనా వాడచ్చు. ఆర్ ఎల్స్ ఇట్స్ బెటర్ టు యూజ్ న్యాచురల్. నాకు న్యాచురల్ అలోవెరా లేదు కాబట్టి నేను ఇప్పుడు ఇది వాడుతున్నాను అనమాట. యా ఫైన్, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత దీంట్లో మిక్స్ చేసేసుకోండి, ఫేస్కి అప్లై చేయండి.
ఇలా ఫేస్కి మీ కన్వీనియంట్ యూ క్యాన్ యూజ్ ఎనీ బ్రషెస్ ఆర్ మీ చేతులతో మీ కంఫర్ట్. నాకైతే హ్యాండ్ అయితే కంఫర్ట్ కాబట్టి నేను హ్యాండ్ తోటి అప్లై చేసేస్తున్నాను ఫేస్కి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి బాగా సెట్ అవుతుంది. లైక్ ఆయిల్ కానీ, డ్రై స్కిన్ కానీ, మోడరేట్ స్కిన్ కానీ, ఏ స్కిన్కి అయినా కూడా ఇది అంత బాగా సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం దీంట్లో అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేవి వాడుతున్నాము. అండ్ ఈ పౌడర్ మనం 2 times per week అప్లై చేసుకుంటే ఇట్స్ బెటర్. ట్వైస్ ఆర్ థ్రైస్ ఇట్స్ your wish. As you can see, మీరు చూడొచ్చు, I don't have any dark circles. I'm not going to use any like makeup products అన్నమాట. జస్ట్ నా కావాలంటే ఇన్ కేస్ నా మేకప్ దట్స్ నాట్ ఎ మేకప్ కాదు, బట్ నేను ఎలా రెడీ అవుతానో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ డూ ఇన్ ఫర్దర్. యాజ్ యూ క్యాన్ సీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డార్క్ సర్కిల్స్, ఎనీ పింపుల్స్, ఏది లేదు. యాక్నీ ప్రాబ్లమ్స్ అయితే అసలుకే లేదు. సో ఇవన్నీ ఎందుకు నేను ఇంతగా మీ స్కిన్ కి మీరు నమ్ముతారో నమ్మరో అని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. గాయ్స్, ఐ హోప్ నా స్కిన్ కేర్ రొటీన్, నా స్కిన్ కేర్ మొత్తం మీ అందరికి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను అనమాట. ఇంకెందుకు లేట్, ఈ వీడియో మీ అందరికి నచ్చితే గనక జస్ట్ మీ బిజీ షెడ్యూల్లో ఒక కొంచెం టైం నాకు కేటాయించి అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్ తో నేను ఇంకా ఫార్వర్డ్ మూవ్ అవుతాను, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తాను అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్. Bye bye. I'll see you in my next video.